ఉన్నటువంటి శారీలో ఉన్నటువంటి ఈ 2 కలర్స్ అయితే నేను 6 లేయర్స్ లాగా చుట్టి పెట్టుకున్నాను. 2 లేయర్స్ ఇది, 2 లేయర్స్ ఇది అండ్ 2 లేయర్స్ ఇది, మొత్తం కలిపి 6. వీటికి కూడా నేను 5 లేయర్స్ చుట్టించుకున్నాను. అండ్ ఇది ఒకటి 6 లేయర్స్ అవుతుంది. ఒక్కొక్కటి వచ్చేసి 6 పొరల దారం అయితే తీసుకోవాలి మనము. తర్వాత మనం తీసుకున్న బీడ్స్లో ఈ డ్రమ్ బీడ్స్ అనేవి యూజ్ చేయబోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ అయితే చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, నేనైతే క్రోషా నీడిల్ అయితే తీసుకున్నాను. ఈ నీడిల్ నెంబర్ వచ్చేసి 7, 0.95 mm అయితే తీసుకున్నాను. నేను 6 లేయర్స్ ఆఫ్ థ్రెడ్ని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్, చుట్టించుకున్నదాన్ని అయితే. ఇప్పుడు మనము దీంతో అయితే మనము బేస్ లైన్ అనేది వేసుకుందాము. ఈ విధంగా శారీ పళ్ళుని తీసుకొని ఇలా ఫింగర్కి అయితే చుట్టుకోండి. మనము ఈ విధంగా శారీలో నుంచి గుచ్చుకొని బ్యాక్ సైడ్ తీసుకోవాలి. ఈ విధంగా చుట్టుకొని కింద ఉన్న థ్రెడ్ ఏదైతే ఉందో ఒక్క థ్రెడ్ కూడా వదలకుండా నీట్గా అయితే పైకి తీసుకొని ఈ విధంగా అయితే నాట్ అయితే వేసుకోవాలి. ఈ సింగిల్ క్రోషా అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసిందంటే సింగిల్ క్రోషా అని అంటారు. ఇది లాక్ కూడా అంటారండి. తర్వాత మనము 4 సింగిల్ క్రోషా అనేది తీసుకుందాం. చైన్ స్టిచ్ అనేది వేసుకుందాం. ఇప్పుడు 1, 2, 3 అండ్ 4 సింగిల్ క్రోషా అనేది వేసుకున్న తర్వాత ఈ విధంగా చైన్ లాగా వచ్చేస్తుంది. తర్వాత కరెక్ట్గా తీసుకొని అది ఎంతవరకు అయితే ఎండ్ అవుతుందో అంతవరకు అయితే మనం తీసుకున్న తర్వాత మనం గుచ్చుకొని ఇదే థ్రెడ్ మనమైతే పైన ఉన్న థ్రెడ్ని అయితే కింది నుంచి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము దీన్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇది లాక్ అయిపోతుందండి. ఇప్పుడు ఇది ఒక సింగిల్ క్రోషా అని. తర్వాత మళ్ళీ మనము 4 చైన్ స్టిచెస్ అనేది వేసుకోవాలి. 1, 2, 3 అండ్ 4 ఏదైతే వేసుకున్నామో మళ్ళీ కరెక్ట్గా ఎక్కడికి అయితే వస్తుందో అక్కడ వరకు చూసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా థ్రెడ్ తీసుకొని మనం లాక్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. 2 వచ్చాయి కదండి. ఇప్పుడైతే మనము బీడ్ ఎక్కించుకుందాము. ఈ డ్రమ్ బీడ్ ఏదైతే ఉందో ఈ విధంగా నీడిల్లోకి తీసుకొని ఫింగర్కి అయితే మనం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. నీట్గా అయితే ఈ విధంగా చుట్టుకున్నామంటే ఈ విధంగా మనం లోపలికి అయితే పాస్ చేసామంటే ఈజీగానే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని లాక్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత బీడ్ అటు ఇటుగా అయితే కదలదు. తర్వాత కరెక్ట్గా ఎంత వరకు వస్తుందో కరెక్ట్గా చూసుకొని అయితే మనము ఈ శారీలో నుంచి ఈ విధంగా గుచ్చుకొని బ్యాక్ సైడ్ నుంచి థ్రెడ్ని అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక లాక్ అయితే వేసుకుందాము. సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత మళ్ళీ చైన్ స్టిచెస్ అనేది వేసుకోవాలి. 4 అయితే వేసుకోవాలి. 1, 2, 3 అండ్ 4 వేసుకున్న తర్వాత మనం కరెక్ట్గా చూసుకొని శారీకి లాక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత నీట్గా అయితే లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ 4 చైన్ స్టిచెస్ అయితే వేసుకోవాలి. 1, 2, 3 అండ్ 4. మళ్ళీ అదే విధంగా ఎంత లెంత్ వరకు అయితే మరీ గుంజకుండా మనం ఎంతవరకు చూసుకొని కరెక్ట్గా అయితే ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి గుచ్చుకొని అయితే థ్రెడ్ తీసుకోవాలి. లాక్ అయితే అయిపోతుంది ఇది. తర్వాత మళ్ళీ ఒక 4 చైన్ స్టిచెస్ అనేది వేసుకోవాలి. 1, 2, 3 అండ్ 4
4 స్టిచెస్ అయిన తర్వాత మనము ఇప్పుడు దీనికి శారీలో నుంచే తీసుకొని ఈ విధంగా లాక్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. టూ 4 చైన్స్ అయితే వేసుకున్నాము. లాక్ వేసుకొని 4 చైన్స్, ఇదొక 4 చైన్, ఇదొక 4 చైన్, 4 చైన్కి లాక్ అయితే వేసుకున్నాము స్టార్టింగ్లో అయితే. తర్వాత మనం బీడ్ ఎక్కించుకున్న తర్వాత 4 చైన్స్ వేసుకొని లాక్ వేసుకున్నాము. మళ్ళీ 4 చైన్ వేసుకొని లాక్ వేసుకున్నాము. మళ్ళీ మూడోసారి కూడా 4 చైన్స్ వేసుకొని లాక్ అయితే వేసుకున్నాము. ఇప్పుడైతే మనము డ్రమ్ బీడ్ అనేది ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా దీంట్లోకి డ్రమ్ బీడ్ అనేనే కాదు, ఫ్లవర్ బీడ్ ఏదైనా సరే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనము ఈ విధంగా కొంచెం లోపలికి గుంజేసామంటే వచ్చేసింది. తర్వాత మనము లాక్ వేసుకొని బీడ్ లాగ్ అనేది వేసుకొని మళ్ళీ కరెక్ట్గా ఎంతవరకు వస్తుందో అంతవరకు చూసుకొని నీట్గా అయితే ఈ విధంగా లాక్ అయితే వేసుకోవాలి. మనము ఇప్పుడు ఈ 3-4 చైన్స్ ఎలా వేసుకొని లాక్ అయితే వేసుకున్నామో అదే విధంగా ఇక్కడ నుంచి కూడా వేసుకోవాలి. నేనైతే మీకు వేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కూడా మనము ఈ విధంగా 3 వేసుకున్న తర్వాత ఒక బీడ్ ఎక్కించుకోవాలి. ఒక్క దాంట్లో వచ్చేసి 4 చైన్ స్టిచెస్ అనేది వేసుకున్నాము. ఇదే విధంగా కంటిన్యూగా అయితే చేసుకొని లాస్ట్కి అయితే లాక్ అయితే చేసుకోండి. నేనైతే మొత్తం వేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మొత్తం అయితే వేసేసుకున్నాను. మొత్తం అంతా వేసుకున్న తర్వాత చూసారా, ఈ విధంగా అయితే సారీ పళ్ళు మొత్తం ఈ విధంగా వస్తుంది. లాస్ట్ ఈ విధంగా 2 నాట్స్ సింగిల్ క్రోషా అనేది వేసుకొని ఒకటికి 2 టైమ్స్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం థ్రెడ్ కట్ చేసి మీరు లాగేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బేస్ లైన్ అయితే అయిపోయింది. బేస్ లైన్ అయిపోయిన తర్వాత మొత్తం చూడ్డానికైతే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనము సెకండ్ స్టెప్ అనేది వేద్దాము. చూసారు కదా, బీడ్ అయితే తీసుకున్నాము. డ్రమ్ బీడ్కి బదులు మీరు వేరే ఏవైనా కానీ యూస్ చేసుకోవచ్చు. ఫ్లవర్ బీడ్ అయినా సరే, పర్ల్ అయినా సరే, ఏదైనా సరే మీరైతే యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఎల్లో కలర్ది అయితే చుట్టుకున్నటువంటి ఎల్లో కలర్ థ్రెడ్ అయితే మనము సెకండ్ స్టెప్కి అయితే యూస్ చేయబోతున్నాము. నేనైతే ఇప్పుడు దీనికి మన శారీ పళ్ళు అనేది ఈ విధంగా రైట్ సైడ్ అయితే మనం పెట్టుకొని, బ్యాక్ సైడ్ వచ్చేసి రాంగ్ సైడ్, ఇది వెనక సైడ్ దండి, ఇది వచ్చేసి మనం ఫ్రంట్ది. మనం ఇక్కడ నుంచే వేసుకోవాలి. మన సైడ్ అయితే రైట్ సైడ్ అయితే పెట్టుకొని వేసుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ బాగా కనిపిస్తుంది. రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాము. కింది నుంచి మనము ఈ విధంగా పెట్టుకొని మనం క్రోషా నీడిల్ ఏదైతే ఉందో కింది నుంచి థ్రెడ్ తీసుకొని పైకి తీసుకోవాలి. తర్వాత మనం లాక్ అయితే వేసుకోండి. తర్వాత మనము గ్రీన్ కలర్ ఏదైతే లాక్ అయితే వేసుకున్నామో దాంట్లో నుంచి కూడా ఒకటి తీసుకొని లాక్ అయితే వేసుకోండి. ఈ విధంగా వస్తుంది. తర్వాత మనము నీడిల్ పై నుంచి వేసుకొని లాక్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనము చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. 4 వేసుకోవాలి. 4 చైన్ స్టిచ్ అనేది వేసుకొని 2, 3 అండ్ 4 చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఆల్రెడీ గ్రీన్ కలర్తో వేసిన 4 చైన్ స్టిచెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఈ విధంగా కిందికి గుచ్చేసుకొని నీడిల్ తోటి మనం కింద ఏదైతే మనం సిల్క్ థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని పైకి లాక్కొని ఈ విధంగా రెండింటిని కలిపి లాక్ అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ట్రిపుల్ క్రోషా అనేది వేసుకున్నాము. ట్రిపుల్ క్రోషాకి 1, 2 ఈ విధంగా 2 నీడిల్ పైకి 2 రౌండ్స్ తిప్పుకొని మనము డ్రమ్ బీడ్ ఏదైతే ఎక్కించుకున్నామో దాని కింద అయితే ఒకటి ఈ విధంగా సిల్క్ థ్రెడ్ అయితే ఉంటుంది. దాని లోపల నుంచి ఈ విధంగా తీసుకొని
మనము పైకి తీసుకున్నామంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకటి, రెండులో నుంచి ఒకటి, రెండులో నుంచి ఒకటి, అండ్ ఇప్పుడు రెండు ఉన్నాయి కదండి, ఈ రెండింటిలో నుంచి కూడా ఈ విధంగా నీడిల్ పై నుంచి తీసుకొని రెండింటిలో నుంచి లాగేసామంటే ట్రిపుల్ చైన్ అవుతుంది, ట్రిపుల్ క్రోషా అనేది అవుతుంది. ఇది మనము ఆర్చ్ అయితే వేసుకుంటున్నాము. ఈ ఆర్చ్ కోసం మనకి ఇది ఎంత ఫుల్ అవుతుందో అంత ఫుల్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇది ఫుల్ కావడానికి అట్లీస్ట్ 12 అయితే పడుతుంది, 12 or 15 పట్టొచ్చు. నేనైతే వేసుకుంటున్నాను, 12 అయితే వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ డ్రమ్ బిల్డ్లో నుంచి అయితే తీసుకున్నాను, కింద థ్రెడ్లో నుంచి ఈ థ్రెడ్ అయితే తీసుకున్నాను. 1 2 రౌండ్స్ తిప్పుకొని మళ్ళీ డ్రమ్ బీడ్ వెనకాల ఉన్న థ్రెడ్లో నుంచి తీసుకొని మళ్ళీ కింది నుంచి ఈ సిల్క్ థ్రెడ్ ఏదైతే ఉందో మనం నీడిల్ పైకి అయితే తీసుకున్నాను. తీసుకున్నప్పుడు 1 2 3 4 అయితే ఉంటాయి. మనము 2లో నుంచి 1, మళ్ళీ 2లో నుంచి 1 తీసుకొని లాస్ట్కి 2 అయితే ఉంటాయండి. మనం ఈ 2లో నుంచి కూడా మళ్ళీ ఈ విధంగా తీసుకోవాలి. ఇదే విధంగా మళ్ళీ సేమ్ ఈ విధంగానే వేసుకోవాలి. 2లోంచి ఒకటి, 2లో నుంచి ఒకటి, 2లో నుంచి ఒకటి తీసుకుంటే ఈ విధంగా ట్రిపుల్ క్రోషా అనేది వస్తుంది. ఒకవేళ ఎవరికి సరిగా రాలేదు అంటే బేసిక్స్ నుంచి అయితే నేను మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. ఇదే విధంగా కంటిన్యూగా చేసుకోవాలి. 4 అయితే వేసాను నేను. మళ్ళీ ఈ విధంగా నీడిల్ పైన 2 టైమ్స్ తిప్పుకొని బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా తీసుకొని పైకి తీసామంటే నీట్గా ఈ విధంగా 2లో నుంచి ఒకటి, 2లో నుంచి ఒకటి, 2లో నుంచి ఒకటి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మళ్ళీ నేనైతే 5 వేసుకున్నాను. కౌంట్ అయితే చేసుకోండి. మీరు కౌంట్ చేసుకుంటే మనము ప్రతిసారి ఈ విధంగా 1 2 లాగా లెక్క పెట్టకుండా మనం ఈజీగా అయితే వేసుకోవచ్చు, ఫాస్ట్గా అయితే అయిపోతుంది. నేను ఈ విధంగా 6 చైన్స్ తర్వాత నేను ఒక రెండు అయితే సింగిల్ క్రోషా అనేది వేసుకుంటున్నాను, చైన్ స్టిచ్ లాగా. 1 2 ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ మనము నీడిల్ పైకి 2 టైమ్స్ ఈ విధంగా తిప్పుకొని అదే విధంగా మనము కింది నుంచి అయితే డ్రమ్ బీడ్ వెనకాల ఉన్న థ్రెడ్లో నుంచి అయితే తీసుకొని ఈ విధంగా మళ్ళీ 2లో నుంచి ఒకటి, 2లో నుంచి ఒకటి లాగా తీసుకోవాలి. మనం ఇదే కంటిన్యూ అయితే చేయాలి. నేను ఆల్రెడీ 7, ఇది 8 అండ్ 12 ఈ ఆర్చ్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది. మధ్యలో మనము 2 చైన్ స్టిచ్ అయితే ఏదైతే వేసుకున్నామో అందులో నుంచి మనము కుచ్చు అయితే కట్టుకోవచ్చు. కుచ్చు వద్దు అనుకుంటే మనం ఇక్కడ ఏదైనా బీడ్ అయితే వేసుకోవచ్చు. నేనైతే కుచ్చు కట్టుకోవడానికి గ్యాప్ లాగా అయితే వదులుకున్నాను. ఇప్పుడు మనకి 12 అయితే అయ్యాయి. ఇప్పుడు మనమైతే లాక్ అయితే వేసుకోవాలి. మనము 4 చైన్ స్టిచెస్ ఏవైతే వేసుకున్నామో బీడ్ తర్వాత దాని కింది నుంచి అయితే తీసుకొని లాక్ అయితే వేసుకోవాలి. సింగిల్ క్రోషా అనేది తీసుకొని వేసుకోవాలి ఈ విధంగా. తర్వాత మనము ఇప్పుడు మళ్ళీ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. 4 టైమ్స్ అనేది వేసుకోవాలి. 2 3 అండ్ 4 చైన్ స్టిచ్ అయితే మనం ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాం కదండి, ఏదైతే 4 చైన్ స్టిచ్ అయితే ఫస్ట్ వేసుకున్నామో అందులో నుంచి మధ్యలో నుంచి తీసుకొని ఈ విధంగా అయితే మనము లాక్ అయితే వేసుకోవాలి. అనిపిస్తుందా? ఈ విధంగా అయితే ఆర్చ్ అయితే కంప్లీట్ అవుతుంది. మనం కుచ్చు వేసుకున్నాక ఇంకా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇదే విధంగా కంటిన్యూ అయితే చేసుకున్నాము. నేను మొత్తం వేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో నేనైతే మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఎండింగ్ పాయింట్కి అయితే వచ్చేసాను. నేనైతే మొత్తం వేసుకున్నాను. ఇదే విధంగా నేనైతే చివర్లో ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రాగానే అయితే వచ్చిందండి. నేనైతే అందుకే 4 చైన్ స్టిచెస్ లాగా వేసేసుకున్నాను. ఇదే విధంగా కంటిన్యూ అయితే చేసుకున్నాను. కుచ్చు అయిపోయిన తర్వాత 4 చైన్ స్టిచ్ వేసేసుకొని నేను ఈ విధంగా ఇక్కడ లాక్ చేసుకున్నాను. అదే విధంగా మళ్ళీ 4 చైన్ స్టిచెస్ అనేది వేసుకోవాలా. 3 అండ్ 4 వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ శారీకి అయితే లాక్ వేసుకున్నాం కదండి, అక్కడే మళ్ళీ మనము ఎల్లో సిల్క్ థ్రెడ్ అనేది ఈ విధంగా తీసుకొని ఈ విధంగా లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 4 చైన్ స్టిచ్ అనేది వేసుకొని
2 3 అండ్ 4 చైన్ స్టిచెస్ వేసుకొని ఇక్కడైతే నుంచి అయితే మనము లాక్ అయితే వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆల్రెడీ నేనైతే శారీకి 3 లాక్ అయితే వేసుకున్నాను సింగిల్ క్రోషా లాగా. అదేవిధంగా దాంట్లో నుంచి మనము ఈ విధంగా సింగిల్ క్రోషా తీసుకొని లాక్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళొక సింగిల్ నేనైతే చైన్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. 2 అయితే వేసుకున్నాను. దీన్ని ఇలాగే ఉంచేసి మనము ఇక్కడ కట్ చేసుకొని ఈ థ్రెడ్ ఏదైతే ఉందో మనము ఈ విధంగా లాగేసుకోవాలి. లాగేసుకున్న తర్వాత లాక్ అయితే పడిపోతుందండి. ఇప్పుడు మనం లాస్ట్ వదులుకున్నాం కదండి, దానికి కూడా రెండింటిని కలిపి ఒక నాట్ అయితే వేసుకుందాము. నాట్ వేసుకొని బ్యాక్ సైడ్ అయితే అంటించుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత నేనైతే కట్ చేసుకొని నీట్గా అయితే బ్యాక్ సైడ్ గ్లూ అంటించుకొని ఇక్కడ సైడ్ అయితే మనము అతికించుకోవాలి. శారీ కుచ్చు వేసిన తర్వాత నేనైతే అతికించుకుంటాను ఫ్రెండ్స్, నేను అప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు దీనికి మనము శారీ కుచ్చు అనేది వేసుకుందాము. చూసారా ఇక్కడ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్లో ఒకటిను తర్వాత ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి లాగా వేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనమైతే శారీ కుచ్చు అనేది వేసుకుందాము. చూస్తున్నారా ఇక్కడ మధ్య గ్యాప్ అయితే కనిపిస్తుంది కదండి, ఇక్కడైతే మనము వేసుకోవాలి. నేనైతే గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. నేనైతే మీడియంగా పెడుతున్నానండి కుచ్చు. మనము గోల్డెన్ జరీ థ్రెడ్ తోటి అయితే నాట్ అయితే వేసుకుందాము. ఇప్పుడు మనం నాట్ వేసుకునేది అయిపోయిన తర్వాత నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ర్యాండమ్గా కట్ చేసుకొని తర్వాత నీట్గా అయితే కట్ చేసుకోండి. చూస్తున్నారా ఈ విధంగా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కూడా ఇంకొకటి ఎక్కించుకుంటాను. ఇదే విధంగా శారీ పళ్ళు మొత్తం కంటిన్యూ చేసుకోవాలి. మనము గోల్డెన్ జరీతో అయితే నాట్ అయితే వేసుకుందాము. ఒకటికి 2 సార్లు అయితే నీట్గా అయితే వేసుకోండి. ఇప్పుడు మనం వీటిని కూడా దీన్ని కూడా కట్ చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అనేది ఎక్కించుకుంటున్నాను. ఇది కనిపిస్తుంది కదండి, ఈ ఆర్చ్లో నుంచి మనము ఒక 2 చైన్స్ అయితే గ్యాప్ అయితే ఇచ్చాం కదండి, అక్కడ నుంచి అయితే మనము ఈ కుచ్చు అనేది మనం కట్టుకోవాలి. లేదు థిక్గా కావాలి అనుకుంటే 200 అయినా చుట్టుకోవచ్చు. దీన్ని కూడా మనము గోల్డెన్ జరీ థ్రెడ్ తోటి అయితే నాట్ అయితే వేసుకున్నాము. ఎక్కువగా బీడ్స్ లేకుండా అయితే సింపుల్గా అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ శారీ కుచ్చు డిజైన్స్ మీకు ఏ విధంగా అనిపించాయో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం దీన్ని నీట్గా అయితే కట్ చేసుకున్నాము. ఇదే విధంగా అయితే మనము మొత్తం శారీ మొత్తం వేసుకోవాలి. నేను మొత్తం వేసుకున్నాక మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, కుచ్చులన్నీ వేసుకోవడం అయిపోయింది. అండ్ లాస్ట్కి అయితే ఇక్కడ ఉంది కదండి
ఈ థ్రెడ్ని నీట్గా అయితే మళ్ళీ ఒకసారి నాట్ అయితే వేసుకుందాము. ఇదే విధంగా నీట్గా అయితే నాట్ అయితే పైకి వేసేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనికి గ్లూ అయితే అంటిద్దాము. చూసారా, బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా గ్లూ పెట్టేసి దీన్ని ఈ విధంగా బ్యాక్ సైడ్ అయితే అంటించేస్తే ఇది పక్కకి జరగకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇది ఆరిపోయిన తర్వాత కనిపించదు కూడా. ఈ విధంగా గ్లూ వేసి అంటించుకున్న తర్వాత దీన్ని ఆరనివ్వాలి. చూసారా ఎంత నీట్గా అయితే ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఈ శారీ కుచ్చులు మీకు ఏ విధంగా అనిపించాయో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.